చేగుంట మండల కేంద్రంలో మహంకాళి బోనాల ఉత్సవాల సందర్భంగా ఈ రోజు డిష్ రాజు ఆధ్వర్యంలో పలహారం బండి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తన్నీరు హరీష్ రావు హాజరైనారు. తాను మాట్లాడుతూ చేగుంటలో సికింద్రాబాద్ బోనాల పండుగలాగా కనబడుతున్నది అని అన్నారు. ఆ తల్లి దీవెనలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో హరీష్ రావుతో పాటు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ బక్కి వెంకటయ్య, పలహారం బండి నిర్వాహకుడు డిష్ రాజు, మాజీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, పార్టీ అధ్యక్షులు నారాయణ రెడ్డి, రాజిరెడ్డి, సుభాష్ రెడ్డి, మహంకాళి ఆలయ కమిటీ చైర్మన్ ఉస్కే శ్రీనివాస్, కమిటీ సభ్యులు, ప్రజలందరూ తదితరులు పాల్గొన్నారు. ప్రతి పండుగకు బతుకమ్మ కానీ, దసరా కానీ, బోనాలు కానీ, మరి రంజాన్ కానీ, మరి క్రిస్మస్ కానీ అన్ని పండుగలు అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ప్రభుత్వమే అప్పుడు మరి వారికి బడ్జెట్ కేటాయించి అన్ని ఉత్సవాలను, దేవాలయాలను అభివృద్ధి చేసుకున్న మరి అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధతోటి ఈ ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతున్నది. మరి ఈరోజు కూడా మీ అందరి దయ వల్ల మరి మంచి వర్షాలు పడి ఈ ప్రాంతం సస్యశ్యామలంగా కావాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా. మీ అందరి ఆశీస్సులు కూడా మళ్ళీ మన ప్రభుత్వం రావడానికి అందరూ సహకరించి భవిష్యత్తులో కూడా మరి ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. ఇంకా కూడా మనం కాళేశ్వరం నీళ్లు తెచ్చుకోవాలి, ఈ ప్రాంతం సమృద్ధిగా పంటలు పండించుకోవాలి, ఇంకా కూడా ఎంతో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఏది ఏమైనా ఇంత పెద్ద ఎత్తున ఈ ఉత్సవంలో పాల్గొనడం అంటే అంత ఆషామాషి కాదు. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మరి జరుపుకోవాలని చెప్పి మీ ఆశీస్సులు కూడా మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద ఉండాలని చెప్పి భగవంతుని ఆశీస్సులు కూడా, అమ్మవారి ఆశీస్సులు కూడా, మన చేగుంట పట్టణం, చేగుంట మరి దుబ్బాక నియోజకవర్గం మీద అమ్మవారి కూడా మరి ఆశీస్సులు ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మరి ఇంత పెద్దన నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి డోలు డప్పులు ప్రతి కళాకారులకు అందరికీ పొద్దున్న నిన్నటి నుంచి 3 రోజుల నుంచి కష్టపడుతున్నారు. మరి మా డిష్ రాజు కూడా పాపము పోయినసారి వర్షం పడ్డదన్నా, ఈసారి కూడా వర్షం పడుతుందేమో అని చెప్పి భయం అవుతుంది అన్నాడు. వరుణదేవుడు కూడా కరుణించి మరి మనందరికీ కూడా ఆశీస్సులు ఇచ్చింది. మరి ఖచ్చితంగా మరి మంచి భవిష్యత్తులో కూడా మరి మంచి వర్షాలు పడాలని చెప్పి అమ్మవారిని నేను మనసారా కోరుకుంటూ మరి ఇప్పుడు పెద్దలు మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు
మరి మన మెదక్ జిల్లాలో మరి ఎక్కడ ఏ ఆపద వచ్చినా సంపద వచ్చినా మరి నేను ఉంటా అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఈ పేదోళ్ళకు ఎవరింట్లో ఏ ఆపద ఉన్నా కానీ మనం ముందు ఉండి 10 సంవత్సరాల నుంచి కూడా బ్రహ్మాండంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన పెద్దలు గౌరవనీయులు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. మన శంకరంపేట కెనాల్ ఈ పక్కనే చిట్టోజుపల్లి దాకా వచ్చింది. రామాయణపేట కెనాల్ అయితే పూర్తి చేసాం. చాలా చెరువులు చేగుంట రామాయణపేట మండలాల్లో నింపుకున్నాం. ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. దానికి గోదావరి జలాలు తోడైపోతే ఈ చేగుంట ప్రాంతం బంగారు తురుకైతుందని ఆనాడు కేసీఆర్ గారు చెప్పేవాళ్ళు. ఇది నిజంగా కూడా జరుగుతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. మరి ముఖ్యంగా మా కొత్త ప్రభాకర్ అన్న, ఆయనకు చాలా పట్టుదల కలిగిన వ్యక్తి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఎంతో తపనతో కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కృషి చేస్తా ఉన్నారు. ఎంపీగా ఈ నేషనల్ హైవే మీద అనేక ఫ్లైఓవర్లు కట్టించి ఈ నేషనల్ హైవే అభివృద్ధిలో కూడా ఆనాడు ప్రభాకర్ అన్న కృషి చేసినారు. ఇప్పుడు శాసనసభ్యులుగా కూడా తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని రకాలుగా కూడా కృషి చేస్తాం. ముఖ్యంగా మీరు దయచేసి వీళ్ళందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. పాలేందో నీళ్ళేందో తేలిపోయింది, కుల్లా అయింది. నాటి కేసీఆర్ పాలనకు నేటి పాలనకు తేడా ఏందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. బట్ ఏది ఏమైనా ఒకసారి ఎన్నుకుంటే ప్రభుత్వం ఉంటుంది, కానీ ప్రజలకు ఎప్పుడు తెలుస్తుంది? అప్పుడెట్లుండే ఇప్పుడెట్లుందో ఇప్పుడు ప్రజలే గమనిస్తూ ఉన్నారు. బట్ మళ్ళీ మంచి రోజులు వస్తాయి, తప్పకుండా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. ఈ ప్రాంతానికి అన్ని రకాలుగా అభివృద్ధిలో తీసుకొని పోతాం. మెదక్ జిల్లా కావాలి, మెదక్ రైలు రావాలనే కలను నిజం చేసింది కూడా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే. మెదక్ గోదావరి జలాలు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ పక్కన తూప్రాన్ రెవెన్యూ డివిజన్, ఇటు రామాయణపేట రెవెన్యూ డివిజన్ కూడా మనం సాధించుకున్నాం. ఈ ప్రాంతాన్ని అనేక రకాలుగా పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత కృషి చేసిందో కూడా మీకు తెలుసు. మరి బోనాల సందర్భంగా ఆషాఢ మాసంలో అక్క చెల్లెళ్ళు ఎంతో ప్రేమతో భక్తితో ఆ అమ్మవారికి బోనాలు తీస్తూ ఉంటారు. ఆ అమ్మవారు మీ అందరి కలల్ని, మీ కోరికలను, మీ పిల్లల భవిష్యత్తును, మీ ఆకాంక్షలన్నీ నిజం చేసే విధంగా